వివాహ భోజనంబు వింతైన వంటకంబు. అశ్వత్, ఏమిటా ఇది? ఏకాదశి నాడు వంటింట్లోకి వచ్చావు, అది స్నానం ఏనో లేకుండా. ఇందా ఏం దేవుడు చెప్పిస్తాడా? నీకు లీవ్ ఇచ్చాడే ఆ పాపిష్టాడి చెయ్యి విరగ్గొట్టు. ఆఫీస్కి తీసుకెళ్ళి నీకు అతన్ని చూపిస్తానులే. అయ్యో. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం బ్యాంక్ దోపిడీలో పాల్గొన్న 4 నక్సల్స్ కొల్లగొట్టిన ధనంతో పారిపోతూ వేర్వేరు చోట్ల పట్టుబడ్డారు. అచ్చు అచ్చు ఆ దోపిడీ దొంగలు పట్టుకున్నారా? కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, వెంటనే పోలీస్ శాఖ నలుగురిని అరెస్ట్ చేసింది. తప్పించుకున్న వాళ్ళ నాయకుడిని ఇంకో 2 రోజుల్లో ప్రజల ముందు నిలబెట్టడం ఈ గవర్నమెంట్ బాధ్యత. ఇందుకు ఎంతగానో సహకరించిన అతని పేరేంటి? అశ్వత్ అనే ఒక తెలివైన ఫోటోగ్రాఫ్. నేటి వార్త పత్రికకు, ఆ తమ్ముడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది మీ పెంపకం, అమ్మ వేస్ట్. ఒక ఆడపిల్ల పొర్లించుకుంటే తన్నులు తినొచ్చు గొప్పలు పోతున్నాడు. వాడి తప్పే ఉంది, రోజు ఇంట్లో చూసి అలవాటు పడ్డాడు. మీ గుండెల మీద చేసి చెప్పండి, నేను అలా ప్రవర్తించానా? నిద్రపోకుండా కళ్ళు మూసుకొని కలలు కండంలో కూడా ఓ సుఖం ఉంది. ఇవాళెవరు? రామ్ చరణ్, రణ్వీరా? ఒక చేంజ్కి మనవాడు అశ్వత్. యునో మిగతా కుర్రాళ్ళంతా ఎక్స్ట్రాగా 1 ఇంచ్ నవ్వుతూ మాట్లాడితే చాలు పిట్ట పడిందిరా అని పైన చేయేస్తారు. బట్ అశ్వత్ ఇస్ డిఫరెంట్ అండ్ హీస్ హాట్. హీస్ మై డార్లింగ్. హాయ్ అశ్వత్, లోపలికి రా. ఈ అవతారంలో ఉన్నప్పుడు వచ్చాడంట్రా బాబు. ఏంటి నీ ఆటలు? నక్క దోసకాయ్, ఏంట్రా లుక్కుతున్నావు? చెస్ ఆడుకుందామని వచ్చాను సారు. గుడ్లు పీకుతాం. స్టాప్లర్ ఉందా, గుండు సూదుందా, చెవులు తిప్పుకోవడానికి దూదుందా అని ఏదో ఒక వంకతో వస్తాం. ముద్రుపిందా అని పోరా. అమ్మతో చెప్తానే అనుకున్నావు. లూసు లూసు ఫేస్ మొత్తం మళ్ళీ సెట్ చేసుకోవాలి. హాయ్ అశ్వత్, నిజంగానే వచ్చేవే? ఏ సరు, నువ్వు ఇంకా బయలుదేరలేదా? రేయ్ చూసుకోరా పంది, ఇంటికి వచ్చింది. అయ్యో సేమ్ సేమ్. అడ్డం రాకండి అంకుల్. హే, ఇది చూడ్డానికి కదా నేను వచ్చింది. ఏ రేణు, ఏంటిదంతా? ఇక్కడ సండే ఫ్రీ షోనా? సరు, వన్స్ మోర్ ఐ మిస్డ్ ఇట్. మొహం పొగుడు. రే పంట బాబు పోరా. ఇది తొండ, నేను ఒప్పుకోను. అబ్బా పరువు తీసావు కదే. అశ్వత్ అని చెప్పొచ్చుగా. చెప్పలా? ఏ రేణు, హరి అప్. 1 సెకండ్. అశ్వత్, సడన్ గా ఓ అమ్మాయి నిన్ను చూసి ఐ లవ్ యూ అందనుకో, నువ్వేం చేస్తావు? అమ్మాయిల కాళ్ళకి మాత్రమే చెప్పులుంటాయా? దద్దజును ముద్దు ట్యూబ్లైట్ ముద్దుపప్పు. ఒకవేళ హే నువ్వు ఆకేసా కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. ఓకే, ఐమ్ రెడీ. బాయ్. నా ఒక్కదానికి బోర్ కొడుతుంది. కావాలంటే కంపెనీకి ఆ బండబాబుని పంపనా? మన నాయకుడు అన్న కొండనాయుడు గారు వారి సుడిగాలి పర్యటనలో ఒక భాగంగా మన నియోజకవర్గానికి కూడా వస్తున్నారు. ప్రజానికి వారిని చూడడానికి ఎల్లువా వస్తున్నారు. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారి పార్టీ సభ్యులు సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వారిని అన్నకి విన్నవించుకుంటే ఆరాటిని తరలి వచ్చిన తల్లులు పల్లెలని శక్తి అయ్యగారు కార్డు పెట్టరా. దండంతా 1000 రూపాయలు నొట్టేరా. బయటికి రాకూడదు, నొక్కేయి.
పట్టుకొని చచ్చిపోయిందా ఏం చేస్తాం అయ్యో 2000 రూపాయలే రాయ అయ్యగారితో ఫోటో దిగమ్మా ఆ ఫోటో చించేయండి మరన్నీ సిగ్గేయండి తీసుకో డబ్బులు ఓట్లు అడిగేటప్పుడు ఇట్టగా అడుగుతారే ఇలా చూడమ్మా నేను మాట్లాడతాను కదా ఎక్కడ చేస్తారా 2000 ఊరికే వస్తాయా ఇప్పుడేమో 500 చేతిలో ఎత్తారక్క గెలిచాకేమో 5000 గుంజుకుంటారు మర్చిపోకుండా పులి గుర్తుకే ఓటేయాలే అట్టగేనమ్మా మా పార్టీ కోట్ మాసం ఇదెందుకు నీకు పోరా ఓ శ్రామిక బాంధవులకు నా నమస్కారం. అందరూ ఎంతో కఠోరంగా శ్రమిస్తున్నారు, కానీ ఆ శ్రమకు తగిన ఫలితం మీకు దక్కుతోందా? నేను బలహీన వర్గం వాడినే, గుడిసెలో పుట్టి మురికిలో పెరిగిన వాడినే. అయినా మా అమ్మ నాకు చదువు విలువ చెప్పింది, కష్టపడి చదివించింది. అందుకే నెలకు 50,000 సంపాదించే ఒక ఇంజనీర్ని కాగలిగాను. దానికి కారణం చదువు. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఉన్నత విద్యలో ఇంకా మనం వెనుకబడే ఉన్నాం. వెనుకబడిన వర్గం వెనుకబడే ఉండడానికి రోజు తాగొచ్చి సాగు కొడుతున్నాడంట. మా యువతరం గుర్తుకే ఓటు వేయ. బజ్జి కొంటావా 50 పైసలు? ఆకలేసేస్తుంది, తొందర పెట్టరా. వేరా ఎంబీఏ చదివితే నువ్వేమో పెద్ద పోటుగడవా ఫీల్ అయిపోతున్నావు. అమ్మ మర్చిపోకుండా మీరు మా యువతరానికి ఓటేసి గెలిపించాలి. ఏంట్రా ఒక్కడు కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. మీరే మా మొదటి పోనీ తీసుకోండి సార్. ఏదో రాసింది ఏంటి? మేము గెలిస్తే నీ రేషన్ కార్డుకి 5 లీటర్ల సారా ఇస్తామని రాసింది. అయితే రావడం మీకే. శ్రామికులారా, ఇక్కడ మీరు ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రే గొడ్డు గోద కూడా నీ మాటలు నచ్చలేదురా, అందుకే దొరకబట్టుకోకుంటున్నాయి. రే ఏంట్రా శ్రామికులారా సోదరులారా అంటూ లేహం అమ్ముకునే వాళ్ళ మనకి పాలిటిక్స్ వర్కౌట్ అవుతురా. రే నువ్వు ఊరుకరా. వసంత్, ఆరంభంలో ఇలాంటి ఇబ్బందులు రావడం సహజం. రే డాక్టర్ ప్రకాష్, నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టాక 10 మంది పేషెంట్లని ఎలా పైకి పంపించావో ఇప్పుడే అర్థమైంది. కంగ్రాట్స్ డాక్టర్, కంగ్రాట్స్. కొంచెం ఓవర్ యాక్ట్ చేసినా